నమస్కారం అమ్మా, ఎలా ఉన్నారు? బానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? చాలా బాగున్నాను. నన్ను క్షమించండి, మీకు కాల్ చేయడం మర్చిపోయాను. అరే పర్వాలేదు. మాకైతే ఆ అబ్బాయి బాగా నచ్చాడు. అబ్బాయా? ఏ అబ్బాయి? అరే ఏంటండి, మీరే కదా పంపించారు. అతని పేరు ప్రేమే కదా? నేను పంపానా? అయ్యో లేదు మేడం, ప్రేమ్ ఇంకా ఢిల్లీలోనే ఉన్నాడు. తను వచ్చే వారం వస్తున్నాడు. మీరు ఏ అబ్బాయి గురించి మాట్లాడుతున్నారు? అయితే చివరిగా 5 రోజులుగా మా ఇంటికొచ్చిన ఆ అబ్బాయి ఎవరు? ఏమైంది మేడం? అయితే మీ ఇంట్లో ఉంటోంది ఎవరు? నేనెవరిని పంపలేదు మేడం. నీకు నేను నచ్చుంటే అప్పుడు చెప్పు. నాకు నువ్వు నచ్చావు, కానీ నువ్వు కాస్త డేంజర్ అనుకుంటా. అయితే నీకు పటాసులంటే నచ్చవా? పటాసా? నువ్వు నిజమైన ఆటం బాంబువి. అయితే రా, ఈ ఆటో బాంబుని అంటించి చూడు. ఈ నిప్పుతోనే ఆడుకుంటున్నావా? ఇది నీ పక్కకు వస్తే మళ్ళీ నీకే నొప్పి వస్తుంది. అప్పుడు వచ్చి నన్ను అంటించు. ఆ నొప్పి నేను చూడాలి. ఈరోజు రాత్రి చాలా అందంగా ఈ ఉంటుంది. రోజు నువ్వు నన్ను పూర్తిగా నీదాన్ని చేసుకో. ఏయ్, ఏం చేస్తున్నావు? నీ ఎమోషన్ అన్ని కంట్రోల్ ఉంచు. ఎప్పుడు దేని గురించి కలలు కంటున్నావు? నీకేమైనా పిచ్చా? ఎందుకు ఇలా లేచరుస్తున్నావు? కొంచెం వదిలి ఉంటే నువ్వు కలలతో నన్ను చంపేసి ఉంటావు. నేను నా కలలో నేను నా ప్రేమతో అలాగే టచ్ చేసి నువ్వు ఈలోపు డిస్టర్బ్ చేసావు. నీ నోరు పెట్టుకుని గమ్ముగుండు, వాడు నీకు బావ అవుతాడు. అలాగా? నువ్వు ఇంకా తన్ని పెళ్లి చేసుకోలేదు కదా? నువ్వు బాగా ముదిరిపోయావు. ఉండు, నేను అమ్మకి పోయి చెప్తాను, అప్పుడు నీ సంగతి చెప్తా. ఆహా, ఆగు. కాస్త ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరు లేదని చెప్పారు? నేను తన వల్ల పడ్డానికి ఎంత పనైనా చేస్తాను, సరేనా? నేను చూస్తాను ప్రేమ్ ఎవరిని పెళ్లి చేసుకుంటాడని. ఓ, వెళ్ళే వాళ్ళ. నమస్కారం. మీరు అంబికా మేడమే కదా? ఆ నేనే. సరే, నన్ను ఆశీర్వాదం చేయండి. నేను ప్రేమ్ని. బ్రోకర్ ఇవాళ మిమ్మల్ని మీట్ అవ్వమని చెప్పారు. చల్లగా ఉండు బాబు. కానీ బ్రోకర్ అయితే మాతో ఫోన్ చేసి వస్తామన్నారే. నేను ఇవాళ అతని దగ్గర ఫోన్ చేసి మాట్లాడాను. అతనికి ఏదో వర్క్ ఉందంట, అందుకని ఇవాళ రాడంట. అలాగా? అయితే నేను ఒక పని చేస్తాను, నేను ఆయనతోనే కలిసి వస్తాను. అరే ఉండండి బాబు, ఎలాగో వచ్చారు కదా, లోపలికి రండి. ఇది మీలలాగే అనుకో. లోపలికి రండి రండి. చాలా థ్యాంక్స్ అండి. ఏంటి ఇతను చూడడానికి ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు? దాంతో మంచి మేనర్స్ కూడా ఉంది. ఇక్కడ కూర్చో బాబు, మీకోసం టీ పెట్టుకొస్తా. సరే, ఓకే. కూర్చోండి. అమ్మకి కొంచెం పని ఉంది కాబట్టి నేనే టీ పెట్టుకొని తీసుకొచ్చాను. ఎందుకని నా అందరూ నన్ను ఇలా చూసుకుంటున్నారు? నేను ఈ ఇంట్లో మామూలు గెస్ట్నే కదా. గెస్ట్ మాత్రమే కాదు, మీరు కూడా ఈ ఇంట్లో ఒకరైపోయారు.
మీరిద్దరు కూడా డిఫరెంట్గా ఉన్నారు. ఒకళ్ళు చాలా నాటీగా, ఒకళ్ళు కామ్గా. ఆంటీ మీకు ఏం నచ్చింది? అది కళ్ళతో మాట్లాడే వాళ్ళు ఎప్పుడు కూడా నోటితో మాట్లాడరు. కానీ ఆ దీప వచ్చి చెప్తుంది మీరు తనని లవ్ చేస్తున్నారని, ఇంకా మీరిద్దరు పెళ్లి కూడా చేసుకుంటారని. నువ్వేమనుకున్నావు నీనా? మీరు నాలో ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ మీరు ఎప్పుడంతా నా వెనకాల ఉన్నారో చాలా బాగుంది అనిపిస్తుంది. ఒకవేళ నేను జీవితాంతం నీతో ఉంటే చూసావా, నా చెయ్యి కూడా పని చేయట్లేదు. నా హార్ట్ కూడానే. నేను దీప లాంటిది కాదు, కానీ తనకి తక్కువైంది కూడా కాదు. ఇదిగోండి మంచినీళ్ళు. మీరు స్మోక్ చేస్తారా? హా? లేదు, గుట్కా తింటారా? అదంతా ఏమీ లేదు. చాలా మంచిది. నాకు అసలు రెండు నచ్చవు. అయితే మీకు ఏమిష్టం? నాకు మీరంటేనే చాలా ఇష్టం. తను నా కూతురు దీప, తానేమో నైనా. మీరు చూడటానికి చాలా కామ్గా కనిపిస్తున్నారు. తిను ఒక లూజు. అదే మీరు బ్రేక్ఫాస్ట్ తినండి. సరే. సారీ, నేను ఏదో తెలియకుండా వచ్చేసాను. అయితే ఎందుకని నువ్వు తలుపేసావు? నిజమే చెప్తున్నారా? అరే అవును, ప్రామిస్. ఖచ్చితంగా మీరేది చూడలేదా? లేదు లేదు, నిజంగా అది చూడలేదు. మీరిప్పుడు తప్పు చేసినందువల్ల ఆ తప్పునెందుకు మీరు మళ్ళీ కంటిన్యూ చేయకూడదు? అంటే? అలాగైతే నేను నీకు హెల్ప్ చేస్తాను. నన్ను నైనాని అర్థమవుతుందా? చూస్ చేయట్లేదు. అయితే నేను కూడా ట్రై చేసి చూస్తాను. అయితే నువ్వు చూడలేదు కదా, ఇప్పుడు మీరు చూడండి. అరే మీరా, మీరు ఇక్కడ పడుకోలేదా? యాక్చువల్లీ నాకు నిద్ర పట్టలేదు, అందుకే నేను మీతో మాట్లాడతానొచ్చా. రా, వచ్చి కూర్చో. చెప్పు.
మీరు మరీ నా దగ్గర నడించాల్సిన అవసరం లేదు. అలా అంటే నాకు అన్నీ బాగా తెలుసు. నాకే ఏమీ అర్థం కావట్లేదు. దీపాలి నా దగ్గర అన్నీ చెప్పేసింది. మీరు తనతో పాటు షాపింగ్కి వెళ్ళారు. అరే అవును. అరే అది యాక్చువల్లీ దీప చాలా చాలా మొండికేస్తుంది. అందుకే నేను తనతో షాపింగ్ కూడా వెళ్ళాను. కానీ నేను దీపతో షాపింగ్కి వెళ్ళినా కూడా నీకు గిఫ్ట్ తెచ్చాను. నా కోసమా? థ్యాంక్ యూ సో మచ్. అంతేనా? థ్యాంక్ యూ మాత్రమేనా? ఇంకేం లేదా? అంటే మీకు ఇంకేం కావాలి? నైనా, వీటిని నీ పెళ్లి కోసమే కొన్నాను. నీ పెళ్లికి ఈ నగలే ఇవ్వగలను. అమ్మా, ఇవన్నీ నాకు అసలేం వద్దు. నాకు మీ ప్రేమ ఆశీస్సులు ఉంటే చాలు. అమ్మ ఆశీర్వాదం నీకు పూర్తిగా ఎప్పుడు దక్కుతుందంటే ఈ నెక్లెస్ని నీ మెళ్ళో పెట్టుకున్నప్పుడు. అమ్మా, ఇది ఇక్కడుండే జ్యువెల్స్ అన్నీ నైనాకి ఇవ్వబోతున్నారా? నేను కూడా మీ కూతుర్నే కదా. నీకోసం నగలుంచానమ్మా. దానికి ముందు నువ్వు ఒక అమ్మాయిలా మారు. నువ్వెప్పుడు చూసినా ఆటకైతనంగానే ఉన్నావు. సరే అమ్మా, బాగా లేట్ అయిపోయింది. వీటిని తీసుకువెళ్ళి లాకర్లో పెడతాను. మీరిద్దరు వెళ్ళి నిద్రపోండి, సరేనా? తప్పకుండా నిన్ను మేము వదిలిపెట్టిపోను. నేను మిమ్మల్ని బాగా ప్రేమిస్తున్నాను. మీరు కూడా నన్ను ప్రేమిస్తున్నారు కదా ప్రేమ్. అరే నువ్వు ఈ రాత్రి టైంలో నువ్వేం చేస్తున్నావు అక్కడ? నేను నీతో బాయ్ చెప్పడానికి వచ్చాను. ఎందుకు? నైనా నిన్ను ప్రేమిస్తూ ఉంది, కానీ నాకు మిమ్మల్ని వేరు చేయడం ఇష్టం లేదు. నేను కూడా నేనే మీద ప్రేమగా ఉన్నాను దీప. కానీ నైనా, తను నీకు మంచి పర్ఫెక్ట్ మ్యాచ్. అరే ఎందుకు దీప ఈ టైంలో ఇక్కడికి వచ్చావు? నేను మనిద్దరు విడిపోయేలోపు నేను మిమ్మల్ని నాదాన్ని చేసుకోవాలి. నాకు ఈ ఆపర్చునిటీ వదిలేస్తే వేరే దారి ఉండదు.
అక్కడ దీపా లేదు, బయటికి వెళ్ళింది. అయితే నాకు ఒక గిఫ్ట్ కావాలి. అది సర్లే కానీ మీరెందుకు ఇంత పొద్దున బయలుదేరుతున్నారు? నాకు కొన్ని పనులు ఉన్నాయి. పనా? ఏం పని? చాలా ముఖ్యమైన పనులు. దీపా, నైనా, దీపా, 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 అమ్మా, నువ్వు బానే ఉన్నావు కదమ్మా? అమ్మా, ఏమైంది? తనెక్కడుంది? ఎవరు? అదేంటంటే అది అమ్మా, నైనా, 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 కళ్ళు నైనా? తెరిచి చూడమ్మా. వెళ్ళి నీళ్ళు ఇదిగో తీసుకొస్తాను. నైనా, నైనా, కళ్ళు తెరిచి చూడమ్మా. అమ్మా, ఇదిగోండి నీళ్లు. ఇవ్వు. నైనా, నైనా, ఈ నీళ్ళు అక్కడ పెట్టు. నైనా, కళ్ళు తెరివమ్మా. నైనా, నైనా, అమ్మా, ఏంటి ఇదంతా? ఎవరు తీసుకున్నారు? నగలన్నీ అయ్యో, ఏమైపోయాయి? ఎవరు తీసుకుంటారు? ఏమైనాయి? అయ్యో భగవంతుడా, నగలన్నీ ఏమైపోయాయి? ఇదంతా ఎలా జరిగింది? ఎవరు చేశారు ఇలా? నాయనా, దీపా, ఇదంతా ప్రేమే చేశాడు. లేదు, ఇది వాడు తీసుకునే ఛాన్సే లేదు. అతను ఖచ్చితంగా తీసుకొని అన్నాడు. మీరే కదా ప్రేమ్ని ఇక్కడికి పంపించారు. అసలు ఎవరు అతను? ఎవరు అబ్బాయి వాడు? నేను చెప్పాను కదా మేడం, ఆ అబ్బాయిని నేను పంపలేదని. నిజమైన ప్రేమ్ ఇంకా ఢిల్లీలోనే ఉన్నాడు. కానీ వాడికి ఈ విషయం ఎలా తెలిసింది? అరే లేదు లేదు, మీరేం కంగారు పడకండి. నేను అంబికా మేడంకి కాల్ చేసి చెప్తాను. అవును, ఆ అబ్బాయి ఢిల్లీ నుండే వస్తున్నాడు. అవునవును, ఆ అబ్బాయి చాలా మంచోడు. మీరు ఎల్లుండే వచ్చేయండి. సరేనండి, మీరు ఆ అడ్రస్ని నోట్ చేసుకోండి. బంగ్లా నెంబర్ 3, టెరీ వీధి, లక్నో. అవునవును, ఆ ఏరియా చాలా ఫేమస్సే. ఎవరిని అడిగినా చెప్తారు, వెతకాల్సిన అవసరం ఉండదు. సరే, మరైతే మనం రేపు కలుద్దాం. ఆశీర్వాదం చేయండి ఆంటీ. నా పేరు ప్రేమ్.
ఢిల్లీ నుంచి వస్తున్నాను. ఎలాగో వచ్చారు కదా లోపలికి రండి. ఇది మీ ఇల్లలాగే అనుకో, లోపలికి రండి. మన ఇంటి పక్కన ఏదైనా మంచి హోటల్ ఉంటుందా? నా దగ్గర కొన్ని కాస్ట్లీ వస్తువులు ఉన్నాయి. నేను అవన్నీ అక్కడ తీసుకెళ్లి పెట్టాలి. బాబు నువ్వు హోటల్కి వెళ్ళాల్సిన పనే ఉంది. ఇది నీ ఇల్లే అనుకో బాబు. నీకు వీళ్ళతో పరిచయం పెరుగుతుంది కదా. నేను చెప్పింది కరెక్టేనా? నేనెందుకు నిన్ను ఇంతలా నమ్మాను? ఎంత బుద్ధిదేలానా ఉన్నాను. నిన్ను ప్రేమించింది నా లైఫ్లోనే చేసిన చాలా పెద్ద తప్పు.